యెహోవానగు నేను నీ రక్షకుడిననియు బహు పరాక్రమ గల యాకోబు దేవుడినగు నీ విమోచకుడని నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు తాగెదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. యెషయా 60:16-17 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 17th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునగాక. ఆమేన్. ఫ్రెండ్స్, 7 వారాల అనంటింగ్ ఫెస్టివల్స్ అయిపోయినాయి. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు, ఎప్పుడైతే నువ్వు వన్నెస్, ఏకాత్మకు, దేవునితో ఏకాత్మ అవుతావో, అలాగే సంఘములో ఏకాత్మ కలిగి ఉండటానికి, ఏక హృదయం కలిగి నువ్వు ఉంటావో, అప్పుడు ప్రభు అంటున్నారు, నేను నీకు రక్షకుడిగా ఉంటా, నేను ప్రొటెక్ట్ చేస్తా. ఎస్, నీ విమోచకుడిగా ఉంటా, నిన్ను విమోచిస్తా. నువ్వు కోసం జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు తాగేదవు. వా, ఇలాంటి దీవెన కృప ఇస్తా అన్నాడు దేవుడు. ప్రజలు నీకు సహకారులుగా, సహాయకులుగా చేస్తాను. నెక్స్ట్ లెవెల్. ఇత్తడికి ప్రతిగా బంగారమును, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. ప్రతి నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో, అది ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా నెక్స్ట్ లెవెల్ లేవనెత్తాను ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఎస్, సమాధానమే నీకు అధికారులు. అంటే అలాంటి సమాధానం ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే వన్నెస్ ఉంటుందో, భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉండవు, సహోదరి మధ్యలో గొడవలు ఉండవు. ఎస్, పరిచారకుల మధ్యలో, సేవకుల మధ్యలో గొడవలు ఉండవు. ఎంత కృప ఉంటుందంటే, ఎంత దీవెన ఉంటుందని చెప్పడానికి లేదు, అంత పీస్ఫుల్గా పోతే చెప్పడానికి లేదు. అందుకని వన్నెస్ ఎక్కువగా ప్రేర్ చేయండి, బలంగా ప్రేర్ చేయండి. యేసు నామములో మనందరిలో వన్నెస్, ఏకాత్మ ఏర్పడునుగాక, ఏక హృదయం ఏర్పడునుగాక. అభ్యంతరాలు, చీకటి అవన్నీ పోవునుగాక. ఇజ్రాయేలులు శనిగి అభ్యంతరపడి ప్రతి చిన్న విషయం తిరుగుబాటుదలుగా అలా ఉండి దేవుని కృపను కోల్పోయారు. కానీ ఆదిమ సంఘములో అందరూ ఐక్యత, ఏకాత్మ కలిగి ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడో దైవజనులు వచ్చేసారు, దైవజనులు ఏం చెప్పారో సంఘం వచ్చేసింది. ఒక్కళ్ళు కూడా అటేంటి ఇటేంటి అనేది లేదు. ఇది ఎక్కువగా ప్రేర్ చేయండి. బలమైన దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. నీ లెవెల్ అంతా నెక్స్ట్ లెవెలే. ఎస్, ఫైనాన్షియల్ కూడా, హెల్త్ పరంగా కూడా నెక్స్ట్ లెవెలే. ప్రార్థన ఆశ్చర్యకరాలు చేయవాడా. కుటుంబాల్లో వన్నెస్ పని చేయాలా, ఏకాత్మ ఉండాలి, నీతో ఏకాత్మ ఉండాలి, సంఘములో ఏకాత్మ ఉండాలి. ప్రభా, ఎప్పుడైతే ఇలా ఉంటుందో నీతి నీకు విచారణకర్తలుగా చేస్తాను, సమాధానికి అధికారులుగా చేస్తాను. అంతేకాదు, నేను ఇత్తడికి ప్రతిగా బంగారం ఇస్తాను, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా నేను ఇత్తడిని ఇస్తాను. దేవా, కృప చూపించయ్యా. ఈ దీవెనలు మాకు దయచేయండి. నెక్స్ట్ లెవెల్కి లేవనెత్తబడాలా. ఇటు ఫైనాన్షియల్ కూడా లేవనెత్తబడాలి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. ఎంతోమంది సీట్ ప్లాన్ చేశారు నాయన, మరి కొందరైతే ముందుకు రాలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అవకాశాలు లేక. వాళ్ళని కూడా ఆర్థికంగా దీవించండి. సీట్ ప్లాన్ చేసిన బిడ్డ ఏ అవసరత, ఏ సమస్య సాల్వ్ అవుద్దని విశ్వాసంతో వేశారో, ఏ సునామాలు అవన్నీ గొప్ప కార్యాలు జరిగి సమస్యలు బ్రేక్ త్రూ దొరకాలి. అయ్యా, జాబులను బట్టి జాబులు పొందాలి, ఐక్స్ పొందాలి, ప్రమోషన్ ట్రాన్స్ఫర్ స్వస్థత పొందాలి. ఏ సునామాలు ప్రతి ఎరుకో ప్రకారం కూలిపోను గాక, చీకటి తొలగిపోను గాక. గర్భఫలం నా చెల్లెళ్ళు 5 వారాలు ఆయన ఫ్రూట్స్ తీసుకున్నారు ప్రభు. ఆ బిడ్డలందరూ తల్లుగా మారాలి. యేసు నామములో లేని చెల్లి దేవుడిని తల్లిగా చేయనుగాక, కుమారుల సంతోషం గల తల్లిగా చేయనుగాక, అమ్మాయిని తండ్రిగా చేయనుగాక. కృపనివ్వండి. పెళ్లి కాని చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు అవ్వాలి. అయ్యా, మానసిక ఒత్తులతో, కుటుంబ సమస్యలతో వాళ్ళకి బ్రేక్ త్రూ ఇవ్వండి. అన్ని విషయాలు దీవెనిచ్చి గొప్ప కార్యాలు చేసి మా ప్రొటెక్షన్ మీరే ఇవ్వండి. సంపూర్ణ విమోచన మీరే దయచేయండి. చీకటి తొలగించండి, అపాధి లయపరచండి. సంఘం అంతటి ఆత్మాభిషేకంతో నింపి కొత్త వారు అనేకులు వచ్చి జకర్యా 8వ అధ్యాయం 20-23 వచ్చే వరకు యేసు నామములో నెరవేర్పు జరుగునుగాక. అన్ని జనులు ప్రవాహం వలె ఒక ఈదుని చెంగును 10 మంది వస్తారు, ఆ కృప దొరుకునుగాక. అంతేకాదు నాయన, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీకి మా బిడ్డలను దీవించి దీర్ఘ ఆయుష్, కృప, క్షేమ, సమాధానం ఇచ్చి నడిపించి చేయమనివ్వండి. ఈ రోజంతట్లో పనులన్నీ తోడండి. రేపు నాయన బుధవారం పాస్టింగ్ ప్రేయర్లు కూడా గొప్ప చేయమనిచ్చి అనేకులు నడిపించండి. కొత్త వారిని కూడా తీసుకురండి, సేవకులను కూడా తీసుకురండి, బలపరచండి. బలమైన వాక్య సందేశాలు జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ నైస్ డే.